గులాబీ కోట పునర్నిర్మాణం కోసం కృష్ణార్జునులు కొత్త వ్యూహాలను పదును పెడుతున్నారా? గ్రౌండ్ లెవెల్లో ప్రిపరేషన్ మళ్లీ మొదలైందా? ఈసారి చాలా పగడ్బందీగా పార్టీ గోడలను నిర్మించే పనిలో ఉన్నారా అంటే తాజా పరిస్థితులను బట్టి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి బావా బామ్మర్దుల ప్లాన్ ఏంటి? వారి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణ గులాబీ పార్టీ సరికొత్తగా అడుగులు వేస్తోందా? అందుకోసం పార్టీ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ వ్యూహరచన మొదలుపెట్టారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వినిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసిన తర్వాత ప్రతిపక్ష పాత్ర కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న అగ్రనేతలు ఆయా అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రతిపక్ష పాత్రపైనే దృష్టి సారించిన బీఆర్ఎస్ అగ్రనేతలు ఇకపైన పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర పరిధిలో తప్ప గ్రామ స్థాయిలో గులాబీ పార్టీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. కేవలం అసెంబ్లీ ఎన్నికల వరకే అనుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఇంకా ఆ పార్టీని వేధించే మరో విషయం ఏమిటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీట్ కూడా గెలుచుకోలేదు. ఇంత ఘోర పరాభవం తర్వాత పార్టీ నుంచి కూడా వలసలు గట్టిగానే పెరిగాయి. ఇలా ఆయా సమస్యలు బీఆర్ఎస్ ను గట్టిగానే దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో పార్టీని పునర్నిర్మించేందుకు సరికొత్తగా అడుగులు వేస్తోందట అధిష్టానం. ముఖ్యంగా గ్రామ స్థాయిలో పార్టీని బలపరిచే ప్రణాళికతో ఉన్నారట. ఇప్పటికే హరీష్ రావు గ్రామ స్థాయిలో పర్యటనలు చేస్తూ రైతులను ఆకర్షించే పనిలో ఉన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర వంటి ఆయా అంశాలపై గళం విప్పుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక కేటీఆర్ గ్రామ స్థాయిలోనే ఫోకస్ చేస్తున్నారు. వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. దాంతో ఈసారి బీఆర్ఎస్ అగ్రనేతల ఫోకస్ అంతా గ్రౌండ్ లెవెల్లోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. ఓవైపు క్షేత్రస్థాయి క్యాడర్ ను బలపరుస్తూనే మరోవైపు ఇతర పార్టీల నుంచి నేతల్ని ఆకర్షించడంపై కూడా ఫోకస్ చేసినట్టు ఇంటర్నల్ టాక్. మరి పార్టీ పునర్నిర్మాణం ఎలా ఉండబోతుంది? పార్టీ అగ్రనేతల వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది చూడాల్సిందే.